ఏలూరు జిల్లా గురవాయిగూడెంలోని శ్రీమద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ నెల రోజుల పాటు కార్తీక మాస ఉత్సవాలు జరుగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇవాళ కార్తీక పౌర్ణమి కావడంతో తెల్లవారుజాము నుంచి భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో అయితే కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచి కార్తీక స్నానం ఆచరించి కార్తీక దీపం వెలిగించి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆలయ విశిష్టత గురించి స్థానాచారులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కార్తీక మాసోత్సవం నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు, ఈ విశిష్టత ఏంటండి? అమల కనకవర్ణం ప్రజ్వలత్రాయతాక్షం సరసజనిభవక్త్రం దేవతా సుప్రసన్నం పటుతర గణగాత్రం కుండలాలంకృతాంగం రణజయకరవాలం రమదూతం నమామి. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం, గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. స్వామివారి స్వయం వ్యక్తంగా స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి క్షేత్రం ఇది. ఒక చేతిలో గద, ఒక చేతిలో పండు. మనకి సంజీవపర్వతం పట్టినటువంటి స్వామి, అభయాంజనేయ స్వామి, ఇట్లా రకరకాలైనటువంటి ఆకృతులు తెలుసు. అయితే స్వామివారి కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు, గమన ప్రయత్నం నడుస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆకృతి మనకి మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలోనే ఉంటుంది. అదే రకంగా ఈ ఆలయానికి శిఖరం ఉండదు, చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రం. ప్రతి ఒక్కళ్ళు కూడా గర్భాలయంలోకి వచ్చి స్వామివారిని సేవించుకునేటటువంటి క్షేత్రం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. పూర్వం నుంచి కూడా స్వామివారి క్షేత్రంలో వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా నిత్యార్చనాది సర్వకైంకర్యములు కూడా జరుగుతూ ఉన్నాయి. మాసాలు అన్నిటిలోకి కూడా కార్తీక మాసము ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులో ఈ కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ప్రతి సోమవారము కూడా స్వామివారికి విశేష లక్ష తమలపాకుల పూజ, అదే రకంగా ప్రతి బుధవారము కూడా విశేషమైనటువంటి పుష్పాలతోటి లక్ష పుష్పార్చన కార్యక్రమాలు, ప్రతి శనివారము కూడా పంచామృతాభిషేకము, ఆదివారం నాడు సువర్తల హనుమత్ కళ్యాణము మరియు సామూహిక హనుమత్ హోమ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ కార్తీక మాసాల్లో గత 32 సంవత్సరాల క్రితం సప్తాహ మహోత్సవంగా ప్రారంభమై ఈ రోజున మాసోత్సవాలుగా అది పరిణతి చెంది సప్తాహ కార్యక్రమాలు మన పూర్ణాహుతి అయినాయి. అందులో భాగంగా ఈ భరణి నక్షత్రంలో ఉండటం వల్ల అత్యంత విశిష్టతను సంతరించుకుని ఎవరికైనా ఏ రకమైనటువంటి అపవృత్తి దోషాలు కానీ, కుంభదానం, జలకుంభదానం కానీ, యమదీపం కానీ, అలాగే ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్ర దర్శనం కానీ ఇటువంటివి చేసుకున్నట్లయితే సమస్తములైనటువంటి పాపాలు పోతాయని చెప్పి మనకు నమ్మకం. కావున భక్తులందరూ కూడా వచ్చి, ఇప్పుడు ఆంజనేయ స్వామి అనగానే బ్రహ్మచారిగా కొలుస్తుంటారు. ఇక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా స్వామివారి కళ్యాణం జరుగుతుంటుంది. దాని వెనక వృత్తాంతం ఏంటంటే, స్వామివారి కళ్యాణం ప్రతి మాసము కూడా పూర్వభాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున, స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర. ఆ రోజున ఇక్కడ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో పూర్వభాద్ర నక్షత్రం రోజున సువర్తల హనుమత్ కళ్యాణం చేస్తాం. అయితే ఆంజనేయ స్వామి వారికి కళ్యాణం ఎక్కడ చెప్పబడింది అనే దానికి మనకి పరాశర సంహిత ఆధారంగా ఇక్కడ చేస్తున్నాం. అయితే స్వామివారి నవవ్యాకరణ పండితుడు, ఆయన సూర్య భగవానుడి దగ్గర విద్య నేర్చుకుంటూ ఉంటాడు. 9 వ్యాకరణాలు చేయాలి అంటే 8 వ్యాకరణాలు పూర్తయ్యాయి. 9వ వ్యాకరణం పూర్తి చేయాలి అని అనుకున్నట్లయితే అది ఖచ్చితంగా వివాహం అయి ఉండాలి. ఇది ఇలా ఉండగా సూర్యుని యొక్క భార్య అయినటువంటి ఛాయాదేవి సూర్య భగవానుడి యొక్క వేడి తట్టుకోలేక తన తండ్రి అయినటువంటి విశ్వకర్మ దగ్గరికి వెళ్తుంది. తండ్రి, నేను మా భర్త అయినటువంటి సూర్య భగవానుడి యొక్క వేడి తట్టుకోలేకపోతున్నానని చెప్తే, ఆ విశ్వకర్మ సూర్య భగవానుడి యొక్క కోణాలన్నీ అరగదీసి ఒక రాశి కింద పోస్తాడు. వర్చస్సు నుంచి ఉద్భవించింది కాబట్టి సువర్చల అని చెప్పి నామకరణం చేశారు. జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున సువర్తల హనుమత్ కళ్యాణం జరిగినట్టు మనకి పరాశర సంహిత చెప్తోంది. అదే రకంగా 1978, 79 ఆ ప్రాంతం నుంచి కూడా ఇక్కడ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో సువర్తల హనుమత్ కళ్యాణం చేస్తూ ఉన్నాం. అప్పుడు సువర్తలాదేవి విగ్రహం లేకపోవటం వల్ల అప్పుడు మనకి తణుకు దగ్గర ఉన్నటువంటి లక్ష్మీనారాయణ పీఠం
మంచిరాజు ఆయన సంజీవరావు గారి దగ్గర నుంచి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ పీఠం నుంచి తీసుకొచ్చి సువర్తల హనుమత్ కళ్యాణం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి 3 సంవత్సరాలు తీసుకొచ్చి చేసిన తర్వాత స్వామివారికి ఉత్సవ విగ్రహాలు సువర్తల పంచముఖాంజనేయ స్వామిని తయారు చేసి సంప్రోక్షణ చేసి ప్రతిసారి కూడా ఎవరైనా సరే ఇష్టపూర్వకంగా చేయాలనుకుంటే చేసేవారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అందరికీ కూడా వీలు కల్పించడం కోసం ప్రతి మాసము కూడా పూర్వభద్ర నక్షత్రం రోజున సువర్తల హనుమత్ కళ్యాణాన్ని ప్రారంభించారు. కాబట్టి ఈ సువర్తల హనుమత్ కళ్యాణంలో పాల్గొన్నటువంటి దంపతులకి పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం కానీ, అదే రకంగా వివాహం కానటువంటి కన్యలకు కానీ, వివాహం కానటువంటి వరులకి శీఘ్రమే వివాహం అవుతుందని చెప్పి ప్రాశస్త్యం. ఇక్కడ కార్తీక మాసంలో 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలపై ఆలయ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇటు ఈ నెల రోజులు కూడా భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదానం, అదేవిధంగా చిన్నపిల్లలకు పాలు వితరణ, వృద్ధులకు ప్రత్యేక లైన్ల ఏర్పాట్లు కూడా అయితే ఆలయ అధికారులు చేశామని అయితే చెప్తున్న పరిస్థితి. సత్య, ప్రైమ్9 న్యూస్, ఏలూరు జిల్లా.